హలో అందరికీ సండే రోజు స్పెషల్ మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేనైతే మంచిగా మటన్ కీమా ఫ్రై చేసుకున్నా. సో ఎట్లా చేసుకున్నా అంటే మంచిగా మటన్ అయితే మంచిగా కడుక్కున్నా, కొంచెం ఉప్పేసి కడుక్కున్నా. సో ఉప్పేసి కడుక్కోవడం వల్ల నీసు వాసన అనేది రాదు. సో కడిగిన తర్వాత మంచిగా ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని తర్వాత కడిగి పెట్టుకున్న కీమాని అయితే వేసుకున్నా. తర్వాత మంచిగా కీమాలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినంత కారం ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నా. సో పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెం కారం అనేది తక్కువ వేసుకున్నా. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోండి. సో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది తేలుతుంది. సో ఫ్రై అయిందనమాట. కీమా కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఫైనల్లీ కొత్తిమీర ధనియా పొడి వేసుకొని దించేసుకున్న. కొత్తిమీర వేసుకుంది వీడియో తీయలేదు. సో ప్లేట్లో అయితే వేసుకున్నా. ఫస్ట్ కొంచెం టేస్ట్ చూసి తర్వాత పాపకైతే పెట్టిన. టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో కీమా ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఒక ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని